తెలుగు నేలపై పుట్టి తెలుగువాడిగా పెరిగి తెలుగును బ్రతికించమని అడగడానికి సిగ్గేస్తోంది. తెలుగు వెలుగు సమసిపోయే, తెలుగు కిరణం ఆగిపోయి, తెలుగు కొమ్మలిరిగిపోయే, తెలుగు చెట్టు కూలిపోయి, తెలుగంటే అమ్మ కాదా, తెలుగంటే నాన్న కాదా? రొట్టెలు కాలేటంత ఎండలో ఉన్న వేసవికాలం రాత్రివేళ చుక్కలతో నిండిన ఆకాశం మధ్యలో ఉన్న చందమామను చూస్తూ ఆరు బయట వేసుకున్న మంచం వైపు చల్లగాలి వస్తే ఎంత హాయిగా ఉంటుందో మన తెలుగు భాష వింటుంటే అంత హాయిగా ఉంటుంది. చలికాలపు కౌగిళ్ళలో చలిమంటల దాహానికి ఎదురు చూస్తున్న మనకు చీకటిని చీల్చుతున్న చిరుమంట కనిపిస్తే ఎంత ఆనందం కలుగుతుందో మన తెలుగు రాత చూస్తే అంత ఆనందం కలుగుతుంది. నిద్ర రానప్పుడు అమ్మ పాడిన జోలపాట ఏ గుడ్లగూబ గూటికి చేరిందో, నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతం, ఎర్రన రాసిన రామాయణం, పోతన రాసిన వీరభద్ర విజయం ఏ ఇంటి గూటిలో మిగిలిపోయాయో, శ్రీనాథుడి కాశీఖండం, తిక్కన కృష్ణ శతకం, జాసువా గబ్బిలం ఏ ఊరి చివర ఊయల ఊగుతున్నాయో, సినారే మధ్యతరగతి మందహాసం, శ్రీశ్రీ ఖడ్గ సృష్టి ఏ పోరాటాల మధ్య విరిగిన కర్రగా మిగిలిపోయాయో, బద్దెన సుమతి శతకం, పోతన నారాయణ శతకం, దుర్జటి శ్రీకాళహస్తి శతకం, వేమన శతకం కోసం ఏ కొండపైన ఏ రాళ్ళు కీచులాడుకుంటున్నాయో అర్థం కావటం లేదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, సిరి నవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లి. ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది కదా? అవును, నిజమే, చాలాసార్లు విన్నారు, కానీ మరచిపోయి చాలా ఏళ్ళయింది. ఎందుకంటే ఈ గీతం నేటి పాఠశాలల ద్వారం వద్దే సమాధి కాబడింది కాబట్టి. మన ఉకార సవర్ణ దీర్ఘ సందులు, మన సమాసాలు, ఉత్పన్న చంపకమాలలు ఏనాడో పరాయి భాషల మధ్య ఇరుక్కొని ఊపిరాడక చచ్చిపోయాయి. మన దీర్ఘాలు, గుడులు, ఎతులు, ప్రాసలు, ఛందస్సులు ఏ దారి పట్టిపోయాయో ఆచూకీ తెలియడం లేదు. నేటి తరంకి తెలుగు రాయడం, చదవటం రావటం లేదు. ఇదే అసలైన నిదర్శనం అంతరించిపోతున్న మన తెలుగు భాషకి. తెలుగులో సినిమాలు తీసే మన నటీనటులకి తెలుగు మాట్లాడటం ఒక పెద్ద నామోషి అయ్యింది. సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్న బూతుల భాషే మన నిజమైన తెలుగు భాష అని, తిట్ల దండకాలే నిజమైన పద్యాలు అని నేటి తరం ఎగబడి నేర్చుకుంటోంది. నిర్లజ్జ, నిస్సిగ్గు, నిర్భయపు రాతలే మన ఛందస్సులని నేటి మేధస్సులు గ్రహిస్తున్నాయి. జనవరి, డిసెంబర్ అనే పదాల మధ్యన ఇరుక్కుని మన తెలుగు నెలలు ఏ వీధిన పడి పారిపోయాయో అర్థం కావటం లేదు. సమ్మర్, వింటర్ అనే పదాల మధ్యన నలిగిన మన తెలుగు ఋతువులు ఏ దేవుని గుడిలో దాక్కున్నాయో అర్థం కావటం లేదు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపుల గొలువ ఎరగవే బాసాటి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెద వెందుకురా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్మ రాదంచు సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అని కాళోజీ ఏనాడో హెచ్చరించాడు. అయినా మనం ఏనాడూ పట్టించుకోలేదు. చంపబడుతున్న మన తెలుగు భాషను కాపాడండి, నేల రాలిపోయిన మన తెలుగు భాషను కాపాడండి. పరాయి భాషలు మన మనుగడకు అవసరమే, కానీ కన్న తల్లి లాంటి భాషను వాటి కోసం చంపాల్సినటువంటి అవసరం లేదు. ఇద్దరు తెలుగువారు మాట్లాడుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన తెలుగు భాషలోనే మాట్లాడుకోండి. మన తెలుగు భాషను బ్రతికించండి.